హెడ్ క్వార్టర్ పెడతామని మన ఎన్నికల్లో గెజెట్ ఇచ్చారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక గల్ఫ్ బాధితుల విషయంలో కూడా మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మన దేశంలో ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల లేకపోవడం వల్ల ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో రూపాయి సంపాదించుకుందామని వెళ్తే అక్కడ నానా రకాల అగచాట్లు పడుకుంటా వాళ్ళ ఇబ్బందుల్ని మనం ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో కూడా చూసాం. పక్క రాష్ట్రంలో లోకేష్ గారు ఇద్దరిని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎక్కడో తీసుకెళ్ళి ఎడారులు వదిలేశారంట వాళ్ళని. ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ విషయంలో మీరు గట్టిగా ఫైట్ చేశారు. అది 2009లో మీరు దానికోసం ఒక బోర్డు లాంటిది ఏమైనా స్థాపించారు ఇక్కడ, అంటే ఫౌండర్ దానికి గవర్నమెంట్ చేయాలి. ఒక వేదిక ఏర్పాటు చేయాలి. ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదికని ఓకే ఈ గల్ఫ్ కార్మికుల కోసం మేము యాజ్ ఎన్జిఓ, లేకుంటే ఎన్జిఓ అని కంటే ప్రభుత్వ సహాయంతో ఏం కాదు, అదే మేము సెల్ఫ్గా ఖర్చు పెట్టి మేము చేశారు. గవర్నమెంట్ ఏ విధంగా స్పందించింది? గవర్నమెంట్లు అంటే ఒక గవర్నమెంట్ కాదు, ఇది ఇలా 3-4 గవర్నమెంట్లు మారి, అంటే 2009 నుంచి మరి అంతకుముందు 2009 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా. నేను చెప్తాను ఇక 2009లో మొదలు పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 6 సంవత్సరాలు పోరాటం చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. అప్పుడు కొద్దిగా రాజకీయంగా కూడా అస్థిరత్వం ఉండే. రాజశేఖర రెడ్డి చనిపోవడము, తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి రావడము, ఈ మధ్యలో వాళ్ళెవరు కూడా పెద్దగా దీని మీద అటెన్షన్ పెట్టలేదు. ఇది ముఖ్యంగా తెలంగాణ సమస్య. ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది లక్షల సంఖ్యలో పోతుంటారు. సో గవర్నమెంట్ ఫోకస్ పెట్టలే. ఆ సమయంలో కేసీఆర్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, బొగ్గుబాయి బొంబాయి దుబాయ్. తెలంగాణ వాళ్ళ బతుకులు ఇక్కడేమో సింగరేణి బొగ్గుబాయి, బొంబాయి వలసలు, ఆ తర్వాత దుబాయ్. కాబట్టి మేము 500 కోట్ల రూపాయలతోటి ఒక నిధులు, అప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్లో భూములు అమ్ముతుంటే అవి గల్ఫ్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఒక 500 కోట్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వమే డిమాండ్ చేశారు. తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ఈ సంక్షేమం కోసం మేము నిర్దిష్టమైన చర్యలు చేపడతాం. నేను స్వయంగా టీఆర్ఎస్లో నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఇది వన్ ఆఫ్ ది కండిషన్, కవితకు అక్కడ మా ప్రశాంత్ రెడ్డికి అక్కడ నేను సదస్సులు పెట్టాను. అంటే వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడ సదస్సులు పెట్టి ఓపెన్గా మద్దతు ఇచ్చాం. ఈ గల్ఫ్ కార్మికుల కోసం ఒక ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 500 కోట్లు ఇవ్వండి. గల్ఫ్లో ఎవరైనా చనిపోతే వాళ్లకు అక్కడ చనిపోయిన దీని మీద ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ పెట్టాము. తర్వాత ఎవరైనా జైల్లో ఉంటే మీరు దాని మీద ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలా, హెల్ప్ లైన్ పెట్టాలి. తర్వాత ఇక్కడ ఏజెంట్లు చేస్తున్న మోసాలు అరికట్టాలి. వీటన్నిటి మీద మేము డిమాండ్లు కూడా పెట్టి ఆ పార్టీలో చేరి సపోర్ట్ చేశాం. ఎందుకంటే ప్రభుత్వంతో కొట్లాడితే అయితే లేదు, అప్పటికి 10 ఏళ్ళు కొట్లాడారు. అవును. కనీసం లాబింగ్ చేసి దీనికి ఒక పరిష్కారం తీసుకొద్దామని చేశాం.